హాయ్ ఫ్రెండ్స్, మరొక వార్తను చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ఉపకార దరఖాస్తు గడువు మార్చి 31. 3 నెలల పాటు గడువు పెంచిన సర్కార్. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకొని 40% మంది విద్యార్థులు. కాబట్టి వాళ్ళ ఫీ రియంబర్స్మెంట్ రావాలన్నా, స్కాలర్షిప్ రావాలన్నా ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలా. అలా అప్లై చేసుకోవడం వాళ్ళు 40% ఉన్నారట. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు 12 లక్షల మంది పైగా ఉంటే దాన్ని 7-8 లక్షల మంది కూడా ఉపయోగించుకోవడం లేదని గత సంవత్సరం యొక్క లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు మీకు అవకాశం ఉంది. ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంటు చాలా ఆలస్యంగా ఇచ్చి సర్టిఫికెట్లు కూడా నిలిచిపోయిన సందర్భాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి, ఉపకార వేతనాలు వస్తాయి కాబట్టి విద్యార్థులు తక్షణమే మీ ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదువుతున్నా, బీటెక్ చేస్తున్నా, ఎంటెక్ చేస్తున్నా ఎవరైతే ప్రభుత్వ ఫీ రియంబర్స్మెంట్ తీసుకున్నారో, అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థి ఎవరైతే ఉపకార వేతనాలు పొందుతున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవాల్సిన టైంని 3 నెలలు పెంచింది ప్రభుత్వం. కంపల్సరీ ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయమని నేను చెప్తా ఉన్నాను. చూడండి, ఇక్కడ ఉపకార దరఖాస్తు గడువు మార్చి 31. 3 నెలల పాటు గడువు పెంచిన సర్కారు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకుని 40% మంది విద్యార్థులు. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాల దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31 దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ ఇంకా 40% మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడం, మరోవైపు కొన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండడంతో గడువు పొడిగింపు అనివార్యమైంది. అంటే మనకు ఈ కరోనా వచ్చిన కానుంచి అకాడమిక్ క్యాలెండర్ మొత్తం డిస్టర్బ్ అయింది. గతంలో మనకు ఖచ్చితంగా జూన్, జూలై, ఆగస్టులోగా పీజీ అడ్మిషన్లు కానీ అన్ని రకాల అడ్మిషన్లు కూడా కంప్లీట్గా పూర్తి చేసేవాళ్ళు. ఈ కరోనా బ్యాచ్ అయిపోయిన తర్వాత అసలు సెమిస్టరే మే, జూన్లో నిర్వహిస్తున్నారు. అంటే అన్ని ఎగ్జామ్స్ కూడా ఏప్రిల్, మే 15 వరకు టోటల్గా డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, పీజీలు కానీ, సెమిస్టర్లు కానీ అన్నీ పూర్తి చేసేవాళ్ళు. కరోనా తర్వాత సెమిస్టర్ కాస్త ఒక 2 నెలలు, 3 నెలలు ఆలస్యం అయిపోయి రేపు పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కూడా ఇన్ టైంలో రాక ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా అకాడమిక్ ఇయర్ని ఖచ్చితంగా జూన్ 15లోగా ప్రారంభమయ్యేటట్లు చూసి అది మే 15గా కంప్లీట్ అయ్యేట్టు చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి సెమిస్టర్ల పేరుతో మే తర్వాత ఎగ్జామ్లు నిర్వహిస్తే ఫైనల్గా వాళ్ళు ఒక అకాడమిక్ ఇయర్నే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ చూడండి, దీంతో ఏకంగా 3 నెలల పాటు గడువు పొడిగిస్తూ మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గడువు పొడిగింపును విస్తృతంగా ప్రచారం చేయాలని సంక్షేమ శాఖల అధికారులు కాలేజీల యాజమాన్యాలను ఆదేశించారు. కాలేజీల చొరవే కీలకం. ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాల దరఖాస్తులో కాలేజీ యాజమాన్యాల చొరవ తీసుకోవాలని సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు సగటున 12,65,000 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2020-2026 విద్యా సంవత్సరంలో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్లో ప్రారంభమైంది. 4 నెలల పాటు అవకాశం కల్పించినప్పటికీ 7,85,000 మంది మాత్రమే 7,85,000 మంది మాత్రమే ఈ ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేరుకున్నారు. మరో పీజీ ఈసెట్ 2025, లాసెట్ 2020 తదితర 4 సెట్లకు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఈ నెలాఖరు వరకు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. కాబట్టి ఇంకా 4 లక్షల మంది ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మీకు ఫీ రియంబర్స్మెంటు అండ్ స్టైఫండ్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆన్లైన్లో ఎమ్మటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలని నేను చెప్తా ఉన్నాను.